రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్తగా మనం గమనిద్దాం, ఆలకిద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. భేదమంటూ ఏమీ లేదు, కానీ చిన్నవాడని పెద్దవాడని, ధనవంతుడని పేదవాడని, పొట్టువాడని లేకపోతే ఎత్తుగలిగిన వాడని, ఎరుపున్నవాడని నలుపున్నవాడని, మరి ఈ దేశస్థుడని ఆ దేశస్థుడని ఏ భేదమైతే లేదు, కానీ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. అందరూ అంటే భూమి మీద ఎవరైతే శరీరులుగా ఉన్నారో వారందరూ కూడా పాపము చేశారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ పాపము చేయుట వలన దేవుడు అనుగ్రహించు మహిమను వారు పొందలేకపోవచ్చు ఉన్నారు. పాపం అంటే ఏమిటి? వాక్యాన్ని మనం గమనించినట్లయితే 1 యోహాను 3-4 వచనాల్లో అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞ అతిక్రమిస్తే దాని వలన శిక్ష వస్తుంది, దాని వలన పాపము చేసిన వారవుతామనే విషయాన్ని మనము గమనించాలి. ఈరోజు పాపం అంటే ఏమిటండి అని చాలా మంది అంటారు. పాపం అంటే ఏమీ లేదు, తినటం, త్రాగటం, తిరగటం, లేకపోతే సినిమాలు చూడటం, లేకపోతే ఇవన్నీ కూడా పాపము అని చెప్పని మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలామంది ఏమంటారంటే, నా డబ్బులతో నేను చేస్తే పాపం ఎట్లా అవుతుందంట. నిజమే, నీ డబ్బులతో నువ్వు చేసినా కూడా అది పాపమే. కారణం ఏమిటి అంటే అది చేయవద్దు అని చెప్పని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నరహత్య చేయవద్దని వాక్యము సెలవిస్తూ ఉంది, వ్యభిచరించొద్దని వాక్యము సెలవిస్తుంది, దొంగలించొద్దని వాక్యము సెలవిస్తూ ఉంది, అబద్ధ సాక్ష్యములు పలకవద్దని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాంటి కార్యములు ఏవైతే ఉన్నాయో చేయవద్దు అని చెప్పని ఆజ్ఞగా ఏదైతే దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడో వాటిని నువ్వు చేస్తూ ఉన్నావు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. కాబట్టి అది పాపముగా మారింది. ప్రియులారా, నీవు ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యము సెలవిస్తూ ఉంది. మీకు అర్థం అవటానికి ఉదాహరణగా నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఒక తండ్రిని మనం చూసినట్లయితే ఆ తండ్రి ఆ బిడ్డను ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. పెంచుకున్నప్పుడు ఈ తండ్రికి కొన్ని ఆశలు ఉంటాయి. నా బిడ్డను ఇలా చేయాలి, అలా చేయాలనేటువంటి ఆశలు ఉంటాయి. ఆశ లేకుండా ఏ తండ్రి ఉండడు ప్రియులారా, ఆశ కలిగే ఉంటాడు. అలా ఆశ కలిగినటువంటి తండ్రికి తగిన విధముగా ఆ బిడ్డ చదువుల్లో కానీ ఆ బిడ్డ ప్రవర్తనలో కానీ ఉందనుకోండి, ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. ప్రతి విషయంలోనూ ఆ తండ్రి యొక్క సపోర్ట్ ఆ బిడ్డకి లభిస్తూ ఉంటుంది. నానా నేను చదువుకుంటాను, నాకు ఫీజు కట్టు అన్నప్పుడు ఆ తండ్రి ఫీజు కట్టడానికి వస్తాడు. నానా నేను ఇదిగో స్పోర్ట్స్ ఆడుకుంటాను, నాకు నువ్వు ఫీజు కట్టు అంటే ఆ బిడ్డ ఆటపాటల కోసము ముందుకు వస్తాడు. నానా నేను సిగరెట్ తాగుతాను, మందు తాగుతాను, నువ్వు డబ్బులు కట్టు అంటే ఏ తండ్రి ముందుకు వస్తాడండి? ఆ కార్యము ఎలాంటి కార్యము? తండ్రిని తల్లిని బాధపరిచేటువంటి కార్యము గనక ఆ క్రియ కుమారుడు చేస్తానన్నప్పుడు ఏ తండ్రి కూడా డబ్బులు తీసుకొని వచ్చి తన కుమారుడు నాశనం అవటానికి, తన కుమారుడు పాడవటానికి ఎవరు ఇష్టపడరు గనక ఎవరు ముందుకు రారు, ఎవరు దాన్ని ఇష్టపడరు. అలాగే ప్రియులారా, ఆ బిడ్డకు కూడా తాగాలని, తిరగాలని, లేకపోతే స్మోకింగ్ చేయాలని ఏదైతే ఆలోచన ఉండి తండ్రిని డబ్బులు అడిగితే తండ్రి ఇవ్వకపోతే మరి అన్ని విషయాల్లో తండ్రి కృప తోడుగా ఉంది, కానీ ఈ విషయంలో తండ్రి కృప నీకు తోడుగా లేదు. కారణం ఏమిటి అంటే పాపము చేస్తానంటున్నాడు. అందుకని ఒక మాట అంటున్నాడు చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను.
పాపులను రక్షించుటకు. ఇలా ఈ భూమి మీద వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ యొక్క అపవాది ద్వారా అవ్వ దగ్గరకు వచ్చి, అవ్వ నుంచి ఆ యొక్క ఆదాం వరకు వ్యాపించినటువంటి పాపం ఏదైతే ఉందో, ఆ మొదటిగా ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ పాపమును ఆ యొక్క వేళ్లతో సహా దాన్ని నశింపజేయటానికి, ఆ పాపము యొక్క ప్రభావము మన మీద కానీ, మన బిడ్డల మీద కానీ, రాబోయేటువంటి తరాల వారి మీద కానీ లేకుండా ఉండటానికి యేసు ప్రభు వారు ఏం చేశారంట? పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు వారు లోకానికి వచ్చారంటే, కేవలము మనలో ఉన్న పాపము నుండి మనల్ని విడిపించటానికి. ఎలా ఆయన విడిపించగలుగుతాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనయందు ధర్మ సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పాపానికి ఏం చేశాడండి? శిక్ష తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడికి పాప శరీరముగా మలచి ఆ శరీరానికి దేవుడు శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం అంతా కూడా కంటికి కన్ను, పంటికి పన్ను. తప్పు చేశాడా శిక్షించండి, తప్పు చేశాడా చంపివేయండి అని చెప్పని అలాంటి ధర్మశాస్త్రము చేయలేని దానిని యేసు ప్రభు వారు చేశారు. అయితే ధర్మశాస్త్రం అవసరం లేదనుకుంటామా? ధర్మశాస్త్రం అవసరమే. దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను వచ్చానన్నా. ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, కానీ ఆ ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవుడు మనము కూడా ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారిలాగా ఉండటానికి, అంటే శరీరముతో సంబంధం లేదు, ఆచారముతో సంబంధం లేదు, రిలిజియన్తో సంబంధం లేదు. దేంతో సంబంధం ఉంది అంటే ఆత్మతోనే సంబంధం ఉంది. ప్రియులారా, యేసు ప్రభువు ధర్మశాస్త్రము కూడా మనము నెరవేర్చట కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపించాడు. ఆ శరీరాకారముతో వచ్చినటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభు వారు పాపమునకు, ఆ శరీరమునకు శిక్ష విధించెను. కాబట్టి కల్వరి సిలువలో నింగికి నేలకు మధ్యగా వేలాడి ఆఖరి బొచ్చు వరకు రక్తమును చిందించాడు. ప్రియులారా, ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసము, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. దేవుడికి కులము లేదు, దేవుడికి మతము లేదు, దేవుడికి భేదము లేదు, దేవుడికి రంగు వ్యత్యాసము లేదు, దేవుడికి ఈ దేశం ఆ దేశం అనే తేడా లేదు. దేవుడికి అందరూ సమానమే, అందరూ తన బిడ్డలే. ఎవరైతే తను అంగీకరిస్తారో, ఎవరైతే దేవుడిని నమ్మి విశ్వసిస్తారో వారందరికీ కూడా కుమారులగుటకు దేవుడు అధికారం ఇచ్చానని వాక్యము సెలవిస్తావు. కాబట్టి ప్రియులారా, ఈ పాపమును మనలో నుండి తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు.